జోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. సరే, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, హిందీ. హింदी मैडम क्या पढ़ रहे हैं मैम साहब? दूसरा समूएल 9 अध्याय 9 एक पढ़िए अभी। दाऊद ने पूछा क्या शाऊल ने से कोई अब तक बचा है? कोई अब तक बचा है जिसको मैं जोनाथन के कारण प्रीति दिखाऊं। जोनाथन के कारण मैं प्रीति दिखाऊं। దేవుని స్తోత్రం, హల్లెలూయా। మలయాళం దయ కాಣಿಕೆಂದಿದ್ರೆ దేవుని స్తోత్రం। కన్నడ సాకు పెట్టండి, సాకు। థ్యాంక్ యూ, ధన్యవాదాలు, స్తోత్రం। ఏంటంటే ఇక్కడ ఏమైనా ఇంగ్లీష్ చదివలేరమ్మా? ఇంగ్లీష్ లేదు, సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా। ఏంటంటే ఇక్కడ యోనాతానును బట్టి, యోనాతాను ఏమైపోయాడు? మొదటి సమయాల కింద చివరి అధ్యాయంలో చచ్చిపోయాడు, తండ్రితో పాటు కలిసిపోయి చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయాడు। యోనాతాను చనిపోయినప్పటికీ యోనాతాను రాజు కావలసిన వాడు రాజు కాకుండా చనిపోయేసరికి, ఒక దర్శనము నెరవేరకుండా, ఒక స్వప్నము సాకారం కాకుండా అతడు సమాధి చేరినప్పుడు, ఎవరైతే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను, తన జీవితకాల స్వప్నం నెరవేరకుండానే, చాలా వరకు మన జీవితంలో మన స్వప్నాలు నెరవేరవు, గుర్తుపెట్టుకోండి। 100 స్వప్నాలు కంటే 100లో 1 2 నెరవేరితే 98, ఈ 2 నెరవేరిన స్వప్నాలకే ఏమో పొంగిపోతాం మనం కదా। స్వప్నాలు బాగానే ఉన్నాయి, స్వప్నాలలో నుంచి సత్యాల్లోకి రావాలి। స్వప్నం సత్యం కాదు, గుర్తుపెట్టుకోండి, అన్ని స్వప్నాలు సత్యం కాదు। ఈ స్వప్నాల్లో నుంచి సత్యములోకి పరిశుద్ధాత్మను తీసుకొస్తాడు మనం। స్వప్న సత్యములో నుంచి అసలు సిసలైన సత్యములోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం। గ్రేస్ చేసేటువంటి పనులు మీకు జ్ఞాపకం చేస్తాను। గ్రేస్ అంటే ఏంటి? GRACE అంటే ఏంటి? కృప। ఎవరో అన్నారు, గాడ్ రిడీమ్స్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్సెస్। గ్రేస్ అంటే ఏంటంట? గాడ్ రిడీమ్స్, G అంటే గాడ్, R అంటే రిడీమ్స్, A అంటే అట్, C అంటే క్రైస్ట్ ఎక్స్పెన్సెస్, అనగా క్రీస్తు వినియోగించిన దానిని బట్టి దేవుడు విడిపించడాన్నే కృప అన్నారు। అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను। దేవుని యొక్క క్యారెక్టర్ అయినటువంటి ఆ క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవాలి। ఈ గ్రేస్ చేసేటువంటి ఈ స్టోరీ ఆఫ్ గ్రేస్, ఆదాము అవ్వని తోటలోంచి తరిమేశాడు, భోజనం పెట్టకుండా కడుపు మార్చి చంపలేదు। ఏమంటే నువ్వు చెమట కార్చి తినే విధంగా చేస్తానని చెప్పి తింటావు, నువ్వు నా బిడ్డని, కానీ తప్పు చేసావు, బయటికి వెళ్ళిపోయావు, అలాగని నువ్వు ఆకలితో మాడి చావాలని నేను కోరుకోను। హల్లెలూయా। ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేస్ ఆల్వేస్ రిమైండ్స్, కృప ఎప్పుడు మనల్ని స్మరణలోకి నడిపిస్తుంది। జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి దావీదు రాజయ్యాడు, దావీదు రాజయ్యేసరికి గతాన్ని మర్చిపోలేదు, కొంతమంది ఒక స్థానంకి వచ్చేసరికి గతాన్ని మర్చిపోతారు। దావీదు ఈ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అనుకున్నాడు, ఈ సింహాసనం మీద కూర్చోవడానికి నేను అర్హుడిని కాదు, ఇక్కడ కూర్చోవాల్సింది నా స్నేహితుడైన జోనాతాను కూర్చోవాలి, లీగల్గా అతను కూర్చోవాలి, కానీ కూర్చుంది నేను।
నా కోసం జోనాతానుని ఈ లోకంలోంచి వేరు చేసి నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నేను ఈ సింహాసనం మీద కూర్చుంటానని నా కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా అనుకోలేదు. అనుకున్నారు ఏమన్నా? ఎందుకో మరి నాకు అనిపిస్తుందండి, దావీదు యొక్క తండ్రి అయినటి యెషై ఎవరు అన్నాడా? నాకు అనిపిస్తుందని వాడు ఇంతమంది కాలేదని ఈడన రాజు అవుతాడేమో అని. అవకాశం లేదు. రాజరికపు వ్యవస్థ అనేది వంశపారంపర్యంగానే ఉంటుంది. వంశపారంపర్య విధానానికి స్వస్తి పలికి దేవుడు రెండవ రాజునే, ఇశ్రాయేలు యొక్క దేశం రాజు లేని దేశానికి రెండవ రాజుగా రాజరికపు కుటుంబంలోంచి వచ్చిన వాడిని కాదు, వేరొక వ్యక్తిని పెట్టాడు. ఇప్పుడు దావీదే, అడవిలో గొర్రెలు కాల్చుకునే దావీదే ఒక చోట అన్నాడు, 2 సమూయేలు గ్రంథం 17 చూడాల్సిన అవసరం లేదు, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, ఐఎమ్ నాట్ వర్తీ, నేనేదో యోగ్యుడని నేను అనుకోవడం లేదు. ఎక్కడో గొర్రెలు కాసుకోవాల్సిన వాడిని, అదే నా బతుకు, గొర్రెల మధ్యలోనే నా జీవితం, గొర్రె జీవితం. అటువంటిది నన్ను గద్దె మీద కూర్చోబెట్టాడు. దిస్ ఈస్ గ్రేస్. పెంట కుప్పల నుంచి దీనులను పైకి ఎత్తడం, దట్స్ అ గ్రేస్ కాదా? ఎంతమంది కూడా చెప్పింటాను, బెన్సన్ ఎడహోసా అనేటువంటి ఒక దైవజనుడు వాళ్ళ తల్లిదండ్రులు కనేసి పెంచలేక చెత్త కుండీలో వేసేశారు. అటు వెళ్తున్న మిషనరీ అమెరికన్ ఒక చిన్న పిల్లవాడి ఏడుపు విన్నాడు. విని ఆ డస్ట్బిన్లో చూస్తే చెత్త కుండీలో ఒక నల్లటి కుర్రాడు ఉన్నాడు, నల్లటి శిశువు. ఆ శిశువును తీసుకొని పెంచి ఒక మంచి సేవకునిగా తయారు చేశాడు. మామూలు సేవకుడు కాదు ఆయన. ఎముకలలో అగ్ని అనేటువంటి ఆయన జీవిత చరిత్ర అద్భుతం. రోమాలు నిక్కమడుచుకుంటాయి మీకు, అటువంటి జీవిత చరిత్ర. స్తోత్రం. హల్లెలూయా. నైజీరియా దేశపు అధ్యక్షుడు వచ్చి ఆయనకి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చారంటే చాలు, ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్ప కూలి పడిపోతాడంతే. అతనిలోంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుండేదని సాక్ష్యం ఇచ్చేవాడు. ఆయన ద్వారా కొన్ని లక్షల స్వస్థత కార్యాలు జరిగాయి. ఒకప్పుడు ఎవరు? ఒక చెత్త కుండీలో పడినవాడు. ఇప్పుడు ఏమాడు? అధ్యక్షులతో కూర్చునేవాడు. అధ్యక్షులు అతని ముందు నిలబడలేని విధంగా అతను తయారయ్యాడు. దిస్ ఈస్ గ్రేస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రేస్ అనేది, ద వర్క్ ఆఫ్ గ్రేస్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఊహకు అతీతమైనది దైవ కార్యం. మనం ఊహించిన వాటికంటేను, అడుగు వాటన్నిటికంటేను ఆయన అధికముగా అనుగ్రహిస్తాడు కాదండి. ఇవిడ మనం అడిగినంతే కాదు, అడిగిన దానికన్నా అధికంగా ఇస్తాడు. ఎవరిని గద్దెంపగా అడుగు ప్రతి వానికి ధారాళముగా దయచేవాడు. ధారాళంగా దయచేవాడు అన్నప్పుడు ఆయన బోళాశంకరుడు అని కాదు. సరే, ఆ స్టోరీలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్రేస్ రిమైండ్స్, కృప స్మరణలోకి తీసుకొస్తుంది, గతంలోకి తీసుకుని వెళ్ళింది. యోనాతానును బట్టి ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా చేయాలనుకుంటే, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ భక్తి, నీ ప్రేమ దీన్ని బట్టి చేయడు. నీ పక్షాన చనిపోయినటువంటి తన కుమారుడిని బట్టి చేస్తాడు. నీకు అర్థమైందో లేదు మరి పాయింట్. కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం తాను పంపినటువంటి తన కుమారుడైన యేసు యొక్క మరణం దృష్ట్యా, వీళ్ళ కోసమే కదా నా కుమారుడు చనిపోయింది, వీళ్ళ కోసమే కదా నేను కొనిలేదు, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ స్టేటస్ చూడటం లేదు ఆయన, నువ్వు ఏ క్యాస్ట్ అనేది చూడటం లేదు, నువ్వు ఎంత సంపాదించావు, సొసైటీలో నీ ర్యాంక్ ఎంత అని చూడటం లేదు. బట్ you were built, you are made by murder. దేవుడు ఇది వాడు దేవదూతలాగా ఎలా ఉండగలడు? మట్టితో తయారు చేశామండి. వాడి బంగారంతోనో వెండిలోనో తయారు చేయలేదు. వాడు ఈజ్ మట్టోడు. మట్టోడు కాబట్టి మట్టి బుద్ధులు, మట్టి మాటలు, మట్టి ఆలోచనలు ఇవన్నీ మట్టే కాదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తాం. గ్రేస్ రిమైండ్స్, కృప స్మరణలోకి నడిపి. ఏం స్మరణ? ఒక అర్హుడైనటువంటి వ్యక్తిని గురించినటువంటి స్మరణ. యోనాతాను గుర్తొచ్చాడు, స్నేహితుడు గుర్తొచ్చాడు. దేవుని స్తోత్రం. దానియేలు హెచ్చించబడ్డాడండి.
ఏం చేశాడు? ఏం చేయలేదా? చదవడం ఒక మాట 2వ అధ్యాయం 49వ వచనం దానియేలు గ్రంథం. స్టాప్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49 39. అమ్మా లేదా? 2:49 త్వరగా. లేదమ్మా ఎంతసేపు ఏంటమ్మా? దేవుని స్తోత్రం. వారిని స్టీవర్డ్స్గా నియమించాడు. ఎవరు మనవి చేస్తే? దానియేలు ఎందుకు మనవి చేశాడు? 38లో ఎవరు రాయబడింది? 48. దానియేలును బహుగా హెచ్చించి నియమించినప్పుడు దానియేలు ఏం చేశాడు? మిమ్మల్ని సడన్గా ఉన్నతమైన స్థానంలో పెడితే మిమ్మల్ని మీరు ఎలా ఉంటారు? మనం గర్విస్తాం. కానీ నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నాతో కలిసి ప్రార్థించి సహకరించిన నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. చూసారా? నా కష్ట సమయంలో, నా నష్ట సమయంలో దానియేలు హెల్ప్ చేయగలడు అని అనుకున్న సమయంలో నీకు మేము ఉన్నాము అని చెప్పి ప్రార్థించి సహకరించి ఒక ప్రత్యక్షతను పొందేలా చేసినటువంటి 3 స్నేహితులు. రాజా వీళ్ళకి ఏదైనా చిన్న పోస్టులు ఇవ్వు. చూసారా? అందుకని ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి ఉండాలి. అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి గనుడోయ్ అని కబీర్ తత్వం. అది కబీర్. తుకారాం తత్వం. భక్త తుకారాం 9 రంధ్రముల తోలు తిత్తి ఇది. ఎందుకు కనిపిస్తావు నువ్వు? ఏమండి? తుకారాం తత్వం నీకు తెలియదేమో. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం తాను బహుగా హెచ్చించబడ్డాడు. స్తోత్రం. యేసు హెచ్చించబడినప్పుడు యేసు మరిచిపోలేదు తన వారిని. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. నా తండ్రి వలన పొందిన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. చూసారా? తాను పొందుకుంది పంచాడు. మనము పొందుకునేది ఇతరులకు పంచడానికి, పిసినారులుగా బిగ్గ తీసుకొని కూర్చోడానికి కాదు. యు ఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు అంటే దేనికి? దాన్ని బ్లాక్ మనీగా చేసుకోవడానికి కాదు. దేవుని స్తోత్రం. కరెన్సీ అంటే కరెంట్, అది ప్రవాహం, అది ప్రవహిస్తుండాలి. డబ్బు ఎప్పుడు మారుతూ ఉండాలి, ఒకే జోబులో ఉండకూడదు. ఏమండి? కరెన్సీ అనే మాట దేంట్లోంచి వచ్చింది? కరెంట్ అంటే ఏంటి? ప్రవాహం. ప్రవాహం అంటే ఏం ప్రవాహం? ఏమండి? ఏం ప్రవహిస్తుంది కరెంట్లో? ఏదో మా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మా సైన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఎలక్ట్రాన్స్ లేవా? సరే వదిలేసేది ఎందుకు? మళ్ళీ వీళ్ళు నీకు తెలుసని నేను చెప్పినట్టుగా నేను చెప్తేనే ఆన్లైన్లో విన్నాడు పర్లేదు, వాళ్ళు సంస్థలు బాగున్నారు అనుకుంటారు. సరే మీరు చెప్పింది కరెక్టే. దేవుని స్తోత్రం. మంచి మాట చెప్పారు. ఇట్స్ అ ఫ్లో కదా. దేవుని స్తోత్రం. ఈ డబ్బు ఫ్లో కాకుండా నా దగ్గర ఉంటుంది. మురిగి 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 ఏమైపోయింది? బ్లాక్ మనీ. బ్లాక్ మనీకి ఓనర్గా ఉండడానికి దేవుడు నేను కలవలేదు. వైట్ మనీకి ఓనర్గా ఉండడానికి ప్రవచించింది. బ్యాంకులు వేసుకోవాలి, నిల్వ ఉంచేమైంది? ఈ డబ్బు స్వభావం. నా దగ్గర ఉన్నటువంటి ఈ 500 రూపాయల ఖాతా ఎన్ని చేతుల్లో తిరిగి వచ్చిందో నాకే తెలియదు. ఒక్కసారి నా చేతుల్లోంచి బయటికి వెళ్ళింది నా చేతుల్లోకి తిరిగి వస్తుందని గ్యారెంటీ లేదు. ఉందా? నా దగ్గర నుంచి షాప్ ఒకటి దగ్గరికి వెళ్ళింది, షాప్ ఒకటి దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్ నుంచి మరో షాప్కి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి బ్రాండీ షాప్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఎక్కడికో తిరుగుతుంది డబ్బు. ఇట్ ఫ్లోస్. దట్ ఈస్ ఇట్స్ నేచర్. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం గమనించండి, కృప ఎప్పుడు స్మరణలోకి తీసుకుని వెళ్తుంది. ఇట్ రిఫ్రెషెస్ అవర్ మెమరీస్. మన యొక్క గత జ్ఞాపకాలని, మధురమైన జ్ఞాపకాలని అదొక్కసారి గుర్తు చేస్తూ ఉంది. యోనాతానును బట్టి, హీఈస్ మై ఫ్రెండ్. యోనాతానుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా యోనాతాను చెప్పిన మాట ఇప్పటికీ దావీదు చెవుల్లో
ప్రతిధ్వనిస్తుంది. ఏం చెప్పాడు యోనాతాను? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. వాస్తవంగా యోనాతాను ప్లేస్లో నేనుంటే ఇలాగనే ఉంటుంది. నేను రాజును అవుతాను, నీవు నాకు సహకారి అవుతావు. కానీ యోనాతాను రియాలిటీలో ఉన్న మనిషి. ఈజ్ అ రియల్ మ్యాన్. చాలా మంది ఊహలో బ్రతుకుతారు, వాస్తవాల్లో బ్రతకరు, భ్రాంతుల్లో బ్రతుకుతారు, కానీ ఆత్మీయ సత్యాల్లో వాస్తవికతలో బ్రతకలేరు. హాలోసినేషన్లో ఉంది ప్రపంచం మొత్తం. ఈ భ్రాంతుల్లో నుంచి భగవత్ అనుభవంలోకి, సాన్నిధ్యంలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి యోనాతానుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? 8వ అధ్యాయం 1వ వచనంలో దావీదు విజయం సాధిస్తూ, ఫిలిష్తీయులను ఓడిస్తూ, వాళ్ళను ఊడిస్తూ హీస్ స్ప్రెడింగ్, హీస్ ఎక్స్టెండింగ్ హిస్ కింగ్డమ్. ఒకసారి తన ఇంట్లో కూర్చొని అలా చూస్తూ ఉన్నప్పుడు, నేను ఇలాంటి ఇంట్లో ఉన్నాను, దేవదారు గానులతో చేసిన ఇళ్లలో ఉండగా దేవుని మందిరం తెరల్లో ఉంది. వాట్ ఈస్ దిస్? చూసారా? ఏమో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మనం. స్తోత్రం. హల్లెలూయా. కృప పొందిన వాడు ఎప్పుడు గుర్తు చేసుకుని ఉంటారు. కృప పొందిన మనం 2000 సంవత్సరాల క్రితం మనకు కలువరి శిలువలో చనిపోయిన యేసును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం యేసుని జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె రసం తింటున్నాం, తాగుతున్నాం. ఇక తాగడానికి కారణం ఏంటి? ఒక ఆయన చనిపోలేదు అనుకున్నాం, చనిపోయి నెలకొకసారి తాగాల్సిందేనండి, నెలకొకసారి తినాల్సిందేనండి. మీరు దీనిని తిన్నప్పుడల్లా, దీనిని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. తిని తాగడం అర్థం లేదు. కొరింథీ సంఘంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా తిని తాగి మత్తులయ్యారు. మనకు మత్తులయ్యే అవకాశం లేదు, ఎంత ఇస్తున్నాం కాబట్టి, అంత రొట్టె ముక్క ఇస్తున్నాం కాబట్టి. అక్కడ అలా కాదు, పెద్ద పెద్ద ఇచ్చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, మత్తులు అవుతున్నారు. హలో, మీకు ఇళ్ళు లేవమ్మా, పోటీ ఏమోండి అని తరమలేదా పౌలు గారు? మీకేమో ఉన్నాయి, దేవుని మందిరం ప్రార్థనకి తినడానికి కాదు, వేరే తింటాం తప్పేం లేదు, కానీ ఏంటిదంతా అని ప్రశ్నించాడు. నెంబర్ 1, కృప స్మరణలోకి నడిపిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 3వ వచనం. రాజు యెహోవా నాకు ఏం చూపించాడు? గాడ్ ఫేవర్డ్ మీ. రాజుగా మారడానికి దేవుడు నాకు దయను చూపించాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయను చూపించినప్పుడు నేను ఏం చేయాలి? నేను దయను చూపినప్పుడు నేను ఉపకారం చేయాలి. దయ పొందిన వాళ్ళందరూ ఉపకారం చేయడం నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు పొందుకున్నారు కాబట్టి పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ధాన్యము బిగబట్టు వాని మీదకి శాపం వచ్చుందని బైబిల్లో ఉంది. ఎవరికి లేదా? వెదజల్లి వర్ధిల్లిన వారు కలరు. ఏం జరిగింది? ఓ బియ్యం బస్తా కొనుక్కొని వెదజల్లేసి రమ్మని కాదు దాని అర్థం. మీరే కదా సార్ అడుగు వాక్యం చెప్పింది. మీ ఆయన అడిగాడు, పద్మాపాల్ గారు వెదజల్లి వర్ధిల్లిన వారు కాలని బియ్యం బస్తా మొత్తం తీసుకుని ఆటోలో కూర్చొని చల్తా వచ్చింది. పాల్సార్ ఇంటికి వచ్చి అన్నం ఉండమ్మా అన్నాడు. బియ్యం లేదు అని. ఏమైంది? పాస్టర్ గారు ఈరోజు ఉదయం వాక్యం చెప్పాడయా? అవును, వాక్యం చెప్పాడు. చెప్తే నీకేంటి? వెదజల్లి వచ్చా నేను. మా అన్నం కావాలి కదా, మా మనకు వెదజల్లితే అలాగా. ఇప్పుడు వాళ్ళ మధ్యలో గొడవ రాదా? నేను చెప్పిన దాన్ని అపార్థం చేసుకుంది మా సోదరి. ఎవరి స్తోత్రం. మనం వర్ధిల్లిన కొలది వెదజల్లాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన అవసరం ఉంది. దిగబెట్టడం వల్ల ఆశీర్వాదం రాదు, పంచడం వల్ల ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దయ పొందినట్లుగా, నేను పొందిన దయ దేవుని దయ, నేను పంచే దయ దేవుని దయ కాదు, మనుషుల దయను పంచుతున్నాను. మీరు నాతో కూడా ఈ కృపలో పాలివారై ఉన్నారు అని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. యు బికమ్ పార్ట్నర్స్ ఇన్ దిస్ గ్రేస్. తచ్చుమా అక్కడ తప్పు. ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారని కాదు, నా కృపలో అని రాసింది. యు బికమ్ పార్ట్నర్స్ ఇన్ మై గ్రేస్. నేను పొందుకున్న కృపలో నాతో పాటు కలిసి పనిచేశారు కాబట్టి పని చేసిన నాకు లభించిన కృప మీకు లభిస్తుంది. యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామగ్రి యొద్ద ఉన్న వారి భాగం కూడా అంతే.
వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళకి ఏమి ఇస్తారు? పోరాడింది మేము, ప్రాణం తెగించి నో 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 నో, అది కరెక్ట్ కాదు. స్తోత్రం. ప్రసంగించినటువంటి మాకు ఎంత ప్రతిఫలం ఉందో, వంటగదిలో ఉన్నటువంటి వంట చేసిన మీకు అంతే ప్రతిఫలం. మాది ఏముంది లేదు సార్, మీరు వండి పెట్టకపోతే మేము ఎలా బలంగా మారగలం, ఎలా చెప్పగలం కదా? మా వెనుకున్నది మీరు కదా. వంట చేసేటప్పుడు సంతోషంగా చేయాలి, సనుక్కోకూడదు. ఆడవాళ్ళు మీరు సనుక్కుంటూ కొనుక్కుంటూ కోపంతో చేస్తున్నారు కాబట్టి ఈ రుచి పచ్చిన దరిద్రంగా తయారవుతున్నాయి. సంతోషంగా స్తోత్రం చెప్తూ మీరు వండాలనుకోండి, కాస్త నీళ్లు పోసి, కాస్త ఉప్పేసి, కాస్త కారం చల్లిలాగానే ఓ ఇంత సూపర్ ఉంది అని అంటారు. యూట్యూబ్లు వచ్చి ఏదో నేర్చుకొని తినబుద్దే కాదు. సంతోషంగా చేయండి, స్తోత్రం చెప్తూ చేయండి. హల్లెలూయా. సీరియస్గా చెప్పట్లు జుట్టంతా ఎలబోసుకుని ఓ సంతోషంగా ఉన్నాయి, స్తోత్రం చెప్తూ ఉన్నాయి. ఏమన్నా కదా స్తోత్రం. సడన్గా వచ్చారు రాత్రి టైంలో ముగ్గురు వచ్చారు, నలుగురు వచ్చారు. ముందుకు ఎక్కడ పెడతాం? ఏమి చాకరీ అయిపోయింది. ఆదివారం కూడా మాకు సెలవు లేదు, ఒంటికి గుండెలు అయిపోయాను అని నిష్ఠూరాలు ఆడద్దు. సంతోషంగా వండి పెట్టండి. అది కూడా పరిచర్యలో భాగమని భావించండి. స్తోత్రం. నా భర్త నాకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, నా భర్త నేను చేసిన వంటల గురించి పొగడకపోవచ్చు, కానీ స్వర్గంలో నాకు ప్రతిఫలం ఉందని భావించి పోటీ పడి వంట చేయండి. మాస్టర్ గారు ఇంటికి వస్తున్నారని వెనకాని వెంటనే వంట స్టార్ట్ చేసేసి ప్రతి బుధవారం ముత్తుకూరికి వెళ్ళేవాడిని. నాని సనత కుమారి సిస్టర్ వాళ్ళ కుమార్తె రకరకాల ప్రయోగాలతో నా కోసం కాసుకొని ఉండేది. ఏదో చేసి పెడితే ఏంటమ్మా అది పేరు నాకు ఏదో చేయాలనుకుంటుంది, చేశాం. ఎలా ఉంది? బా అద్భుతం, మా మామూలుగా లేదు. పెళ్ళికి ముందు ఆమె చేసినవన్నీ తిని 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 ఇబ్బంది పడి ఈ పిల్లకి త్వరగా పెళ్ళి వెళ్ళిపోతే బాగుండు అని అనుకున్నాను నేను. కానీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వంటలో ఏమంటారు అన్నమలయ, తిరువన్నామలయ వెళ్ళాను. ఆ వంట చేసి ఆశ్చర్యపోయి చెప్పాను, నేను మీ మమ్మీ కన్నా అద్భుతంగా చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటి పొగడతకి ఇప్పుడు పొగడతకి తేడా ఉంది. అప్పుడు పొగడాలి కాబట్టి పోయడం, ఇప్పుడు అలా కాదు, వాస్తవం కాబట్టి పోవడం. అమ్మాయి ఇంప్రూవ్ అయింది. స్తోత్రం. చేసి 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 ఇంప్రూవ్ అవుతాం మనం. అభ్యాసం కూర్చొని చేయండి, వంట చేయండి, చేసి 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 బట్టలు ఉతికి 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 టెక్నిక్స్ తెలుస్తాయి. స్పీడ్గా చేయడం నేర్చుకుంటారు. అంట్లు తోమి 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 అంట్లు స్పీడ్గా తోవడం నేర్చుకుంటారు కదా. 2 గంటలు మా బోటోళ్ళు అయితే 2 గంటలు 3 గంటలు పట్టొచ్చాము వంట. మీ బోటోళ్ళు 1 గంట 40 నిమిషాలు వంట చేసేయచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మీరు చేస్తున్న పనులన్నీ ప్రేమతో చేయండి. మీరు చేస్తున్న పని సంతోషంగా చేయండి. సనుగు ఉందా అక్కడ శాపం ఉందని అర్థం, స్తుతి ఉందా అక్కడ ఆశీర్వాదం ఉందని అర్థం. ఇప్పుడు స్తోత్రం చెప్తూ ఉండేరా? ఇక నుంచి ఉండడే స్తోత్రం చెప్పి. పెన్నబద్దేరని కలువాయి దగ్గర ఊళ్ళో ఉంది. అక్క పేరేదో నాకు గుర్తులేదు. ఎంత రుచిగా ఉండదో మరి. ఏం చేస్తాం మరి? 4 అవి వేసేస్తుంది. వా, ఆ రసమైనా కానీ అదొక్కటే చాలు. అలా కలుపుకొని తినేంత రుచి. కొన్నిసార్లు మీటింగ్ పెడితే అక్క చేసే వంట తినడం కోసం వెళ్తుంటాం మేము. అంత రుచిగా ఉంటుంది. మనవాళ్ళు రుచి బచి లేని విధంగా వంట చేసి తినలేక నచ్చి బతికి డిసి సంగతి కాదులేండి. మళ్ళీ నువ్వు ఎంతసేపటి నేను డిసి గారిని అన్నారని నువ్వు అనుకొని ఆమె మళ్ళీ స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం, కృప ఎప్పుడు స్మరణలోకి తీసుకువెళ్తుంది. రెండవది, కృప చేసేటువంటి పని ఏంటంటే శేషాన్ని మిగులుస్తుంది. గ్రేస్ కాసెస్ ద రెమినెంట్ టు ఎగ్జిస్ట్, అనగా శేషము నిలుచున్నట్లుగా చేస్తుంది. దాన్ని ఆలోచించాడు. ఎవరైనా ఉన్నారా? సౌలు గారు చచ్చిపోయాడు, సౌలు అంకల్ చచ్చిపోయాడు, యోనాతాను నా స్నేహితుడు చచ్చిపోయాడు. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు యొక్క హృదయం బద్దలైంది. 2వ రాజుల గ్రంథంలో ఒక కవిత రాశాడు, ఒక వండర్ఫుల్ పోయం రాశాడు. చనిపోయాడు. ఇప్పుడు మనం గమనిస్తే అతను అడుగుతున్న ప్రశ్న, అంతఃపురములో ప్రతిధ్వనించిన ప్రశ్న, దేవుడు నాకు దయ చూపించినట్టుగా. తన సాక్ష్యం అది. దేవుడు నాకు దయ చూపించాడండి. నేను ఎవరికైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను అని చెప్పి చేసేవాడు. అడిగి మరీ చేయలేదా? ఏమో బాబు
నేను నీకు ఏమి చేయకూరుచున్నాను అని అడిగి మరి చేయలేదా? అడిగి మరి ఎవరైనా చేస్తారా? చంద్రబాబు నాయుడు వచ్చి ఏమంటే నేను నీకేం చేయాలి పాల్ గారు అని అడుగుతాడా? ఆయన అడగడు. పాల్ సారే ఒక వినతి పత్రం సమర్పిస్తాడు, అంతేనా? దాన్ని చూస్తాడో చూడకపోతాడో తర్వాత సంగతి. ఈ రాజు, ఈ దావీదు చేయాలనుకొని ఉపకారం తాను మేలు పొందాడు కాబట్టి తాను మేలు చేయాలని భావించి ఉచితముగా పొంది తిరిగి ఉచితంగా ఈవిడిని బైబిల్లో రాయబడింది. రెండవది, శేషము కృపను బట్టి నిలుస్తుంది. కృప ఎప్పుడు శేషాన్ని నిలుపుతుంది అంటే దాని అర్థం, సౌలు చచ్చిపోయాడు. సౌలు తర్వాత యోనాతాను, క్షమించండి ఎవరు? యోనాతాను వచ్చాడు. యోనాతాను తర్వాత మెఫీబోషెతు వచ్చాడు. మూడవ తరములోని ఒక మనిషి మిక్కిలి హీన దశకు వచ్చాడు, దరిద్రుడుగా మారాడు. బాబు మీ తాత ఎవరు? ఈ దేశం యొక్క మొట్టమొదటి రాజు అని చెప్పుకోగలడు, కానీ అతని పరిస్థితి ఎలా ఉంది? మోసపోయి నష్టపోయి నడవలేని పరిస్థితి, అతను భోజనానికి గడవని పరిస్థితి, ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఓహో యోనాతాను లేకపోయినప్పటికీ యోనాతాను కుమారుడు ఉన్నాడు, దట్స్ ఎనఫ్. అలాగైతే నేను అతనికి మేలు చేస్తాను అనుకున్నాడు. మనము కృపను బట్టి శేషముగా నిలిచి ఉన్నాం. గుర్తుపెట్టుకో. ఏది అన్నాడు? ఎవరు లేరండి, నేను ఒక్కనే, అందరూ చచ్చిపోయారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవోక్తి అతనితో ఇలాగూ చెప్పుతున్నది, బయలుకు మోకాలున్నని 7,000 మందిని నేను నిలుపుకొని ఉన్నాను. ఎవరూ లేరు అనుకుంటున్నావు, 7,000 మంది ఉన్నారు బాబు. ప్రవక్తకి అర్థం కాలేదు, ప్రవక్తకి అర్థం కాని దాన్ని ప్రభువు చెప్పాడు. ప్రజలకి అర్థం కావట్లేదు, ఓకే దాని విషయం పక్కన పెడతాం. ప్రవక్తలకే విషయాలకు అర్థం కాకపోతే దాన్ని వివరించడానికి ప్రభువు ఉన్నాడు. ప్రవక్తలకైనా ప్రజలకైనా వివరించడానికి ప్రభువు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి. ఈ 7,000 మందిని చూడలేని ఆత్మీయ అంధుడుగా ఉన్నాడు ప్రవక్త. చదవండి ఒక మాట, 11వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అమ్మా లేదా? అప్పటి కాలమందు సైతం, అంటే ఈ రోజులో కాదు, అప్పట్లో, ఇన్ ద ఓల్డెన్ డేస్, పూర్వకాలమందు కృప యొక్క ఏర్పాటు చొప్పున ఏం మిగిలిందట? శేషమ్మ మిగిలిందని కాదు, శేషము మిగిలింది. ఏంటి శేషం? ఏంటండి శేషం? ఏంటండి? సో మ్యాథమెటిక్స్లో శేషం అంటే ఏంటి? విభజించి మిగిలినటువంటి అతి పెద్ద సంఖ్యను శేషం అంటారు, అంతేనా? అతి చిన్న సంఖ్యను రాబడింది. చదవండి 4వ వచనం కూడా. అయితే అతనితో ఏదో చెప్పింది, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి, సూయిసైడల్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి, చచ్చిపోవాలి అనేటువంటి మనోభావముతో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవోక్తి అంటే దైవస్వరం, ద వాయిస్ ఆఫ్ గాడ్. అతను బయలుకు మోకాళ్ళునని శేషముగా, ఎలాగంట? ఎంతమంది? ఏ మ్యాథమెటిక్స్ 7,000 పెట్టి శేషం అంటే సారే ఉంటాడు. 7,000 ఇట్ కెన్ బి డివైడెడ్, అది విభజించవచ్చు. కానీ దేవుడికి 7,000 అన్నా కానీ శేషమే. 7,000 దట్స్ ఎ మినిమం నెంబర్. మనకు 7,000 అంటే మ్యాక్సిమం, కానీ దేవునికి 7,000 అంటే మినిమం. దేవుని మ్యాథమెటిక్స్ ఎప్పుడు తేడా. మనుషుల గణితం లాంటిది కాదు. గగనములోని దేవుని గణితం, దేవుని గణితం ఎప్పుడు వేరు. దేవుని ఊహలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 7,000 మంది పురుషులు ఏం చేశారంట? నేను స్తోత్రం, హల్లెలూయా. 7,000 మంది పురుషులు ఆయన నిలుపుకున్నాడు. ఇంకో మాట కూడా యాడ్ చేస్తా మీకు అభ్యంతరం లేకపోతే. నేనే ఒక రోమా పత్రిక రాసేవాడిని అయితే నాకు అవకాశం వస్తే పౌల్ పాస్టర్ గారు ఒక చిన్న కరెక్షన్ చేస్తానండి. స్తోత్రం. అక్కడేమో రాయబడింది, బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను మరియు ఓబద్యా దాచినటువంటి 100 మంది ప్రవక్తలను దేవుడు శేషముగా ఉంచుకొని ఉన్నాడు.
నీకు అర్థమైంది అనుకుంటాను పాయింట్. ఏమంటే పాయింట్ అర్థమైందా మీకు? స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పే పాయింట్ మాకు ఎప్పుడు అర్థం కావంటారా? స్తోత్రం. నేను చెప్పింది కరెక్టేనా? సరే 7,000 పెద్ద నంబర్ కాబట్టి, సరే 7,000 కాదు 7,100. ఎవడూ లేడు అనుకుంటున్నావే, 7,100 మంది నీకు లేరా? దాన్ని కూడా మర్చిపోతున్నా. సరే ఇప్పుడు ఆ లెక్కలు 7,100 అని పక్కన పెట్టేసేయండి. కంక్లూషన్, స్పిరిచువల్ అప్లికేషన్లోకి వచ్చాడు. అలాగుననే ఎలాగునా అంటే ఏలియా కాలము కూడా కృపాకాలమే. ఏలియా కాలంలో కృప ఉంది, అంతకుముందు కాలంలో కృప ఉంది, తర్వాత కాలంలో కృప ఉంది. కృప ఎప్పుడు ఉందిరా బుద్ధి లేని బైబిల్ పండితులారా అని వాక్యం చెప్తుంది. ఆయన కృప నిరంతరము. ఆషాఢ రోజు ఆయన ఓమును చంపారు, ఆయన కృప నిరంతరం. దేవుడు తన ప్రజలు ఎర్ర సముద్రం దాటించారు, ఆయన కృప నిరంతరం. ఉందా కృప? ఉందా? ఈ కడవరి దినాల్లో ఉన్నది కాదు, ఎప్పటి నుంచో కృప ఉంది. గ్రేస్ ఈస్ ఫరెవర్. స్తోత్రం. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను నో. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం మనం? ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? రెండోది, యోనాతాను మిగిలాడు అంటే ఎలా మిగిలాడు? శేషాన్ని బట్టి. శేషము మిగిలింది అంటే యోనాతాను, క్షమించండి, మెఫీబోషేతు కుటుంబం మిగిలిందంటే హౌ? మనము మిగిలామంటే మన ఆరోగ్యాన్ని బట్టి మిగిలామా? మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటానండి, అందుకని ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు మంచి తెలివితేటలు ఉన్నాయండి, అందుకని ఇలా నిలబడ్డాను. మంచి శుభ్రత ఉందండి నాకు, దానివల్లేనండి. దేన్ని బట్టి మీరు నిలబడ్డారు? బాగా డబ్బులు ఉన్నాం కాబట్టి మేము ఇలా నిలబడ్డామండి? నో. చదవండి విలాప వాక్యాలు 3వ అధ్యాయం, లెమెంటేషన్స్ 3:22. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వాక్యం. విలాప వాక్యాలు హిందీలో ఏమంటారు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది కనుక. ఏంటంట? దేనివల్ల? కరోనా టైంలో 60 లక్షల మంది చచ్చిపోలేదా? మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఒట్టిదే. అప్పుడు కరోనా ఒట్టిదే, ఇప్పుడు కరోనా ఒట్టిదే. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మిమ్మల్ని నాకు బెదిరిస్తూనే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. సరే వీటిలో ఎవరలేదులేండి మనం. ఏదట మీరు నిలబడ్డారు? 60 లక్షల మంది కన్నా మనం శ్రేష్ఠమా? కరోనాలో చచ్చిపోయిన 60 లక్షల మంది కన్నా మనం ప్రార్థనా పరులు, భక్తులం, పరిశుద్ధులం, నీతిమంతులం అంతేనండి. మరి ఎందుకు మనం మిగిలిన్నాం? కృపను బట్టి మిగిలాం. ఆయన వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకున్న వారము. నేను కరోనా టైంలో మంచి నాన్ వెజ్ బాగా తినేసానండి, దానివల్ల మిగిలిన్నాను. నాన్ వెజ్ తిన్నోడు చచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్నానండి, నేను 2 డోసులు వేసుకున్నాను, బూస్టర్ కూడా వేసుకున్నాను, అయినా చచ్చిపోయానండి. చచ్చిపోలేదా? స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం, కృపను బట్టి శేషము నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. ఒకటి కృప స్మరణలోకి తీసుకోవాలి, రెండోది కృప ఇట్ రిమైండ్స్ రాడ్, ఇట్ మేక్స్ యూ, ఇట్ ఎగ్జిస్ట్ రెమ్నెంట్. శేషాన్ని నిలపగలిగింది దేవుడు. సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, 3rd జనరేషన్లో ఉన్నటువంటి కుంటోడు మిగిలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా దేవుని స్తోత్రం. ఎవరంటే తర్వాత మాట, లేకపోతే 7 చదవండి. 7 చదవండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ పితరుడైన సౌలు భూమి అంతయు చాలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చేసే పని ఏంటి? నెంబర్ 1 స్మరణకు తెస్తుంది. కృప చేసే పని రెండో పని శేషాన్ని నిలుపుతుంది. మూడోది కృప చేసే పని స్వాస్థ్యాన్ని ఇస్తుంది. పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని ఇచ్చేది. యు లాస్ట్ సంథింగ్, నువ్వు పోగొట్టుకున్న దాన్ని పొందేటట్టు చేస్తాడు. మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయంలో దావీదు పోగొట్టుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని పోరాడి ఫిలిష్తీయులతో ఫిలిష్తీయుల దగ్గర నుంచి పెరుక్కొని తీసుకొచ్చాడు. నా దాన్ని, నా వాటిని, నాకు చెందాల్సిన వాటిని, నేను అనుభవించాల్సిన వాటిని, నా బహుమానాన్ని మీరు దొంగలిస్తారా? He took back what was captivated by Philistines. కాదా? ఏమండి? ఏం పోగొట్టుకున్నాం కానీ తిరిగి సంపాదించుకోలేదు దావీదు. ఇట్స్ మై గ్రేస్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీ భూమిని మొత్తాన్ని నీకు రావాల్సింది. నీకు అన్యాయం చేశారు. నీ అన్యాయాల నుంచి నిన్ను న్యాయంలోకి నడిపించి నేను ఎలా అయిపోయినా తెలుసా? I lost everything, I'm a loser. కానీ కృప నిన్ను విన్నర్గా మారుస్తుంది. స్తోత్రం. నాకేమీ లేదండి. I have nothing. I'm a dead dog. అడిగాడు, బాబు ఎవరు నువ్వు? పేరెందుకు లేండి. I'm a dead dog. డెడ్ డాగ్ని దేవుడు వదిలిపెట్టాడా? దావీదు ఒకప్పుడు చెప్పుకోలేదా? I'm a dead dog. చచ్చిన కుక్క వంటి వాడు. చచ్చిన కుక్కని ఇప్పుడు ఏం చేశాడు? లోకము చచ్చిన కుక్కలాగా భావించుకోవచ్చు, మొరగలేని కుక్కలాగా భావించుకోవచ్చు. కానీ దేవుడు ఈ స్థితిగతుల్లో మార్పు తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను స్లమ్ డాగ్. మీకు అర్థం కావాలని చెప్పండి. డెడ్ డాగ్ అన్నప్పుడు స్లమ్ డాగ్ అన్నాను. స్లమ్ డాగ్ అంటే స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమా నోవల్. ఎవరైనా అప్పట్లో మంచి అవార్డులు గెలుచుకుని జమాలా కమాలా సరే ఎవరైతే స్లమ్ డాగ్ మిలియనేర్ అనే మాట వినలేదు. సరే వదిలేసేది. ఇతను స్లమ్ డాగ్ అయిపోయాడు, డెడ్ డాగ్ అయిపోయాడు. ఇప్పుడు ఇతన్ని దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు భోజనానికి గతి లేనోడు. నువ్వు పొందుకోవాల్సిన దాన్ని నువ్వు పొందుకుంటావు, పోగొట్టుకున్న దాన్ని కూడా పొందుకుంటావు. గ్రేస్ రిస్టోర్స్ అనగా కృప ఎప్పుడు నీకు విడిపించి విమోచించి నీకు తిరిగి నీ సంపాద్యాన్ని నీకు ఇప్పిస్తుంది. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళగలడా? అయ్యా నాకు సీబా అనేవాడు అన్యాయం చేశాడండి, వెళ్ళగలడా? రాజా సౌలుల మనవుడు వచ్చాడు, వాడిని చంపేద్దాం. వాడిని వీళ్ళ తరపున వాళ్ళే శేషము లేకుండా చేశాడు. కానీ అయినప్పటికీ ఒకడు శేషంగా మిగిలి ఉన్నాడు. 2 సంవత్సరాలలోపు శిశువులందరూ చంపబడ్డారు. శేషముగా ఒక మనిషి ఐగుప్తుకు వెళ్ళాడు, మరలా ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు. శేషము నిలిచి ఉన్నది కృపను బట్టి. స్తోత్రం. ఆ శేషించిన వాడు అశేష జనాన్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, కృపను బట్టి. కృప ఏం చేస్తుంది? స్వాస్థ్యాన్ని ఇప్పిస్తుంది. స్తోత్రం. అతను ఎవరు? ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూద్దాం. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉంది. అయితే మాత్రం ఏంటి? ఇంటోళ్ళందరూ రాజు అంతఃపురంలో భోజనాలు చేయడం లేదు. అతని ప్రయాణం చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాడు అతను? 4వ వచనం. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగ్గా సీబా చిత్తగించము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడుకు మాకీరు ఇంట ఉన్నాడని. ఎక్కడున్నాడు కదా? లొదెబారులో ఉన్నాడట. లొదెబార్ అనేటువంటి హీబ్రూ మాటకి అర్థం ఏంటంటే నో పాస్చర్ అని అర్థం, పచ్చిక లేని స్థలం. ఎక్కడున్నాడు ఇతను? మేత లేని స్థలంలో ఉన్నాడు, సమృద్ధి లేని స్థలంలో ఉన్నాడు, క్షామంలో ఉన్నాడు, ఎడారి అనుభవంలో ఉన్నాడు, లొదెబారులో ఉన్నాడు. చాలా మంది మెఫీబోషెతులు, ఇక్కడ కొంతమంది మెఫీబోషెతులు లొదెబారులో ఉన్నారు, లోకపు లొదెబారులో ఉన్నారు.
లోకములో ఆత్మీయ పచ్చిక లేదు. దేవుని మందిరంలో ఆత్మీయ పచ్చిక, దాన్ని భుజించడానికి మీరు రావాలి. ఆదివారం రావాలి, భుజించి బలం పొందుకొని సోమవారం బయటికి వెళ్ళి సువార్థీకరణ చేయాలి. ఇక్కడ శిష్యత్వం పొంది సువార్థీకరణ చేస్తూ లోపలికి వస్తూ వెలుపలికి వెళుతూ రక్షించబడిన వాడై మేత వేస్తూ ఉండాలి. ఏమంటే అదేగా? లేదా మీ బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనమే మెఫీబోషెతు, మనకు అనుగ్రహించబడిన కృపను గురించిన కథనమే ఇది. మెఫీబోషెతు అంటే ఎవడో స్టోరీ అనుకోండి, ఇది నా స్టోరీ. దిస్ ఈస్ మై స్టోరీ. భక్తులు అందుకనే పాడండి, దిస్ ఈస్ మై స్టోరీ, దిస్ ఈస్ మై సాంగ్, ప్రైజింగ్ మై సేవియర్ ఆల్ ద డే లాంగ్. దిస్ ఈస్ మై స్టోరీ. బైబిల్లో ప్రతి స్టోరీ నా స్టోరీ. ఆదికాండం 1లో నా స్టోరీ ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, ప్రతి అధ్యాయంలో ఉంది నా స్టోరీ. అబ్బే నాకు దీనికి సంబంధం లేదు అనుకున్నాను, నేను చదవలేదు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, యు ఆర్ ద జోనాథన్, నువ్వు ఆ దరిద్రుడు నువ్వే. కానీ ఆ దరిద్రుడుకు పట్టినటువంటి స్థితి, ఆ దీన స్థితి నుంచి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చాడు. 11వ వచనం చదవండి. నా ఎరిన వాడుకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞాపన చొప్పున రాజకుమారులో ఒకడైనట్టుగా. ఒకప్పుడు దాసుడు, ఒకప్పుడు స్లమ్ డాగ్, ఒకప్పుడు డెడ్ డాగ్. నౌ హి బికమ్ ఎ ప్రిన్స్. ఎంత గొప్ప కదండి. ఇప్పుడు ఏమైపోయాడు? నీ ఐడెంటిటీని చేంజ్ చేస్తుంది గాడ్స్ గ్రేస్. ఒకప్పుడు పాపి, ఇప్పుడు రక్షించబడ్డావు, కృపచేత రక్షించబడి నీ పేరు పాపి కాదు, ఇప్పుడు పరిశుద్ధుడు. ప్రీవియస్లీ యు ఆర్ ఎ సిన్నర్, బట్ గాడ్స్ గ్రేస్ మధ్యలో వచ్చింది, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసి సెయింట్ గా మార్చింది. సిన్నర్ ఏమైపోయాడు? ఇప్పుడు సెయింట్ అయ్యాడు. పాపి ఏమయ్యాడు? పాపి యొక్క పాపమును క్షమించి వాణ్ణి పరిశుద్ధుడిగా చేశాడు. ఇది మన స్టోరీ కాదా? ఆ జోనాథన్ మనమే కాదా? ఇది నా స్టోరీయే. స్తోత్రం. గ్రేస్ వచ్చింది, నా దీన స్థితిని మార్చింది. గ్రేస్ వచ్చింది, నా దారిద్ర్యాన్ని మార్చింది, నా ఆత్మీయ దారిద్ర్యాన్ని మార్చి ఆత్మీయ సంపన్నుడిగా చేసింది గ్రేస్. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏం రాయబడింది? 12వ వచనం. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడు నేను. ఎవరికి? ఒకప్పుడు మెఫీబోషెతు దాసుడు, ఇప్పుడు అతనికి దాసుడు. స్తోత్రం. హల్లెలూయా. సీబ ఇంటిలో కాపురం ఉన్న వారందరూ ఎవరు? 10వ వచనం చివరి భాగంలో, ఈ సీబకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. 20 మంది దాసులో ఒకడు మెఫీబోషెతు. ఎంతమంది ఉన్నారు అక్కడే? 15 ప్లస్ 20 మంది, 35 మంది. ఈ 35 మంది మీద యజమానులు 35 ఒక 40-50 వేసుకోండి. వాళ్ళ భార్యలు ఆడవాళ్ళు కలిపి వేసుకుంటే ఇంచుమించు 100 మంది వేసుకోండి. వీళ్ళందరికీ యజమానుడు ఎవరు? ఒకప్పుడు దాసుడు దావీదు యొక్క దయను పొందుకున్న తర్వాత అతడు ఏమైపోయాడు? యజమానుడైపోయాడు. చచ్చిన కుక్క ఇప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తితో స్నేహితుడు, సింహం లాంటి వాడిగా మారాడు. ఒకప్పుడు దళితుడు, ఇప్పుడు యువరాజు, ప్రిన్స్, రాజకుమారుల్లో ఒకటి వంటి వాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఎక్కడున్నాడు? లోదేబార్లో ఉన్నాడు. నో పాస్చర్, అక్కడ లేదు, ఏం దొరకదు. ఎంత చెమట వస్తున్నాడు కానీ, ఏం కష్టపడుతున్నారు కానీ, రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఓవర్ డ్యూటీలు చేస్తున్నారు, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇన్కమ్ సోర్సెస్ పెరగడం లేదు. వాడి పరిస్థితి లోదేబార్లో ఉన్నారా మనం ఇంకా కదా? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉంటుంది. చాలండి. రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, రాత్రి డిన్నర్కి లోదేబార్ నుంచి రావడం కరెక్ట్ కాదు, యెరూషలేము నుంచి రావడం కరెక్ట్. దేవుని స్తోత్రం. ఏమైంది? లొకేషన్ మారిందా? లోదేబార్లో ఉన్నాడు, యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములో ఉన్నాడు, ఎక్కడికి వచ్చాడు? 5వ వచనం రాబడింది. అమ్మీయేలు కుమారుడుకు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాను. ఎక్కడికి వచ్చాడు? అంతఃపురానికి వచ్చాడు. అంతఃపురం నుంచి బిందుశాలకి వెళ్ళాడు. వాడి ప్రయాణం చూడండి. లోదేబార్లో ఉన్నాడు, నో పాస్చర్,
పచ్చిక లేని చోట్లోంచి, మేత లేని చోట్లోంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేము నుంచి అంతఃపురానికి వచ్చాడు. అంతఃపురం నుంచి డైరెక్ట్ విందుశాల అంతే. స్తోత్రం. వాళ్ళు స్వరం విన్నారు, వాళ్ళందరూ సిద్ధపడ్డానికి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి రావడంతో తలుపులు వేశారు. వాళ్ళు నేరుగా విందుశాలకి వెళ్ళి వచ్చేస్తున్నారు. తర్వాత సిస్టర్స్ వచ్చి ఎవరు వెళ్ళిపోండి గెలవుట్ అని అనలేదా? ఒక పాపి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఒక పాపి ఏ విధంగా హెచ్చించబడ్డాడో అర్థం చేసుకోండి. మెఫీబోషెతు ఎలా పైకి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాడో ఆలోచించండి. మెఫీబోషెతు ఇలా మారడానికి కారణం ఏంటి? మెఫీబోషెతు యొక్క మంచితనం కాదు. మెఫీబోషెతు దావీదుకి ఏమీ చేయలేదు. కానీ దావీదు మెఫీబోషెతుకు చేశాడు. ఎందుకు చేశాడు? యోనాతానుని బట్టి. మనకి ఏదైనా జరిగితే యేసుని బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనకి ఏదైనా జరిగితే వాక్యాన్ని బట్టి ఆశీర్వాదం. నేను చేశాను కాబట్టి నాకు రాజు చేశాడండి. మరి కుట్టడానికి సాక్ష్యం చెప్పు. ఇంతకుముందు భోజనానికి గట్టిలేవాడు, ఇప్పుడు ఎక్కడ తింటున్నావు? 3 కోట్లు తింటున్నావు. ఎలాగా? చచ్చిపోయినటువంటి మా నాన్నను బట్టి ఇప్పుడు ఇలా 3 కోట్లు తింటున్నారంటే కారణం బికాస్ ఆఫ్ మై ఫాదర్. నీ పరలోకపు తండ్రిని బట్టి నువ్వు పోషించబడతావు. ఆకాశం పక్షులు చూడండి, అవి విత్తము, కోయము, పొట్టలు, కూర్చుకోవు. ఆయన నువ్వు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఏంట మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద అంటే దాని అర్థం ఏంటి? దావీదు 40 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలించాడు. 40 సంవత్సరాల కాలం భోజనం చేస్తున్నాడు. ఎక్కడ? మెఫీబోషెతు అన్నం వండుకుంది లేదు, తన ఇంట్లో వండుకుంది లేదు. ఎక్కడ తిన్నాడు? పడుకునేది ఎక్కడో పడుకుంటున్నాడు. కానీ తినేది ఎక్కడ? అంతఃపురం ఆయనకు హోటల్ లాగా మారింది. హోటల్కి వెళ్తున్నాడు, తింటున్నాడు, వస్తున్నాడు. ఏ హోటల్కి వెళ్ళినా కానీ, ఎంత డబ్బు నోటైనా కానీ అప్పుడప్పుడు ఇంట్లో తినాలిగా. కానీ ఈయనకు అది కాదు, ప్రతి పూట అక్కడి నుంచి భోజనం. సదాకాలం అనగా దావీదు ఉన్నంత కాలం. దావీదు ఉన్నంత కాలమే కాదు, సొలొమోను ఉన్నంత కాలం. ఒకవేళ అతను ఉంటేనే అతను ఖచ్చితంగా తినేవాడు. మా నాన్న కాలంలో భోజనపు బల్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ అలాగే ఉండాలి అని చెప్పాడు. కాదా? దేవుని స్తోత్రం. ఇట్స్ గ్రేస్ కాదా? నాకిక్కడ దావీదు కనిపించడం లేదు, నాకిక్కడ యోనాతాను కనిపించడం లేదు, నాకిక్కడ మెఫీబోషెతు కనిపించడం లేదు. నాకు కనిపిస్తుంది గాడ్స్ గ్రేస్ కనిపిస్తుంది. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గ్రేస్. గ్రేస్ చాప్టర్ ఇది, కృపా అధ్యాయం ఇది. మెఫీబోషెతు అనేటువంటి మిక్కిలి హీన దశకు వచ్చిన వారికి అనుగ్రహించబడిన దేవుని కృప. నీకు నాకు అనుగ్రహించబడేటువంటి దేవుని కృప. అమేజింగ్ గ్రేస్ అని భక్తులు పాడాడు. నీకు నాకు అనుగ్రహించబడిన కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. నెంబర్ 1 కృప చేసే వల్ల ఏం చెప్పాను? కృప ఒకటి స్మరణలో తెస్తుంది. రెండోది కృప ఏం చేస్తుంది? శేషాన్ని నిలుపుతుంది. అనగా గ్రేస్ నెంబర్ 1 ఇట్ రిమైండ్స్. నెంబర్ 2 గ్రేస్ ఇట్ రిమైండ్స్ ద రెమినెంట్. మూడోది గ్రేస్ చేసే పని ఏంటి? ఇట్ రిస్టోర్స్ యువర్ ఇన్హెరిటెన్స్. నీ స్వాస్థ్యం నువ్వు పోగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. మన కోసం అక్షయమైనది, వాడవాలది, నిర్మలమైన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. దానికి మనం వెళ్తాం. నెల్లూరు కాదు, మనం నెల్లూరు వాళ్ళం కాదు. నెల్లూరు వాళ్ళమే కొంతకాలం, 70-80 సంవత్సరాలు నెల్లూరు వాళ్ళం. తర్వాత మనం ఇక్కడ వాళ్ళం కాదు. భూమి మీద పరలోకంలో మీరు నెల్లూరు వాళ్ళనా? నెల్లూరు అనేది నెల్లూరు అనేది కాదయ్యా బాబు. ఈ నిత్య నగరం యొక్క పౌరులం మనం. స్తోత్రం. ఈ నిత్య దేశం యొక్క పౌరులం మనం. అంతవరకే కానీ నెల్లూరు, హైదరాబాదు, లేకపోతే పలాని ఊరు అని కాదు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఈ నిత్య నగరంలో పౌరులుగా, నిత్య పౌరులుగా మనం ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం. 4వది ఏం చెప్పేది? సహవాసం. భోజనం అంటే ఇంకా 24 గంటల భోజనం గురించి ఆలోచించొద్దు. నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసినట్లా నేను వచ్చి అతనితో నాతో భోజనం చేయదు. ఫెలోషిప్. భోజనం అంటే ఫెలోషిప్. ఇది ఫెలోషిప్. మనందరం ఒకటే శరీరంలో అవయవాలు కాబట్టి ఈ ఫెలోషిప్, ఈ మీల్ మనం తింటున్నాం. సహవాసం కదా? ఎవరి స్తోత్రం. కృప ఏమిస్తుంది? ఎవరితో సహవాసం? రాజుతో సహవాసం.
కృప రాజులకు రాజుతో సహవాసం చేయిస్తాను. యు విల్ ఈట్ విత్ హిమ్. నా శత్రువులు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాను. మంచి గోధుమలు ఇచ్చి పోషిస్తాను. లేదంటే బైబిల్లో మంచి గోధుమలు 84 కీర్తన అనుకుంటా, మంచి 82 మంచి గోధుమలతో పోషిస్తాను, కొండ తేనెతో తృప్తిపరుస్తాను కదా. లేదా ఏంటి మేము ఇంతకాలం ప్రభుత్వం అనుకునే కొండ తేనె ఒకసారి కూడా తాగలేదు, ఒకసారి కూడా గోధుమలు తినలేదు. బైబిల్ వాక్యం అబద్ధమేమో అంటారేమో. బైబిల్ వాక్యం అబద్ధం కాదు, నీ వ్యాఖ్యానం అబద్ధం. అంటే దాని అర్థం ఏంటి? యు విల్ ఈట్. భౌతికమైన వాటి తింటావు, ఆత్మ సంబంధమైనవి తింటావు, సమృద్ధిగా ఉంటావు. ఆత్మీయమైనది భౌతికమైనది అన్ని తింటావు, సమృద్ధిగా పుష్టిగా బలంగా కొవ్విన వాళ్ళలాగా ఉంటావు. నువ్వు బలియుట చేత నీ మీద కాడి విరగొట్టబడుతుంది. నువ్వు బలవాలి, బాగా తినాలి. తింటున్నావంటే 3 పూటలు, సండే అంటే చికెనే. వాక్యాన్ని తినండి, వాక్యం అనే పాలు తాగండి, వాక్యం అనేటువంటి అన్నం భుజించండి, వాక్యం అనే మాంసాన్ని భుజించండి. ఇక అనగానే భౌతికమైన తినతోనే కాదు దాని అర్థం. అది తింటూనే ఇది కూడా అధికంగా తింటూ ఉన్నట్లయితే కృప చేసేటువంటి 4 పనులు మీకు గుర్తు చేశాను. కృప స్మరణకు తెస్తుందని, కృప శేషాన్ని రేపుతుందని, 3వది కృప స్వాస్థ్యాన్ని ఇస్తుందని, 4వది కృప సహవాసాన్ని ఇస్తుంది. మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ ఉన్నదని చెప్పాడు. సహవాసం ఎక్కడ? అరే ఇంటోడు వస్తున్నాడు అని అసహించుకోవచ్చు. మొదట ఈ అసహించుకునే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు ఉంటే ఉన్నారు. కానీ దావీదును బట్టి వాళ్ళు ప్రేమించాలి. దావీదు కూడా కుంటోళ్ళు అంటే ఇష్టం లేదు, కానీ ఇప్పుడు కుంటోళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. దేవునిస్తున్నాం. నా మాటలు ఎక్కడ ముగిస్తున్నా అందరూ కలుసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం.